కార్యక్రమానికి ముఖ్య కారకులు గౌరవులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు. ఈరోజు ఈ యొక్క సబ్జెక్టులు మనం చూస్తూ ఉంటే శ్రీకృష్ణ రాయబారం అంటేనే మనకు గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఎందుకంటే శ్రీకృష్ణ రంగానే శ్రీకృష్ణ మనం చూసా ఉండేదా కానీ ఎన్టీ రామారావు గారు మాత్రం ఇప్పుడు కూడా శ్రీకృష్ణ అవతారంలో కానీ ఆ ఫోటో చూస్తే అందరం కూడా శ్రీకృష్ణుగా ఆయన్నే ప్రార్థించే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా చరిత్రలో ఉండే విధంగా యాక్ట్ చేయడం జరిగింది. ఇంకో పక్కన ఇప్పుడే నారాయణ గారు చెప్పినట్టు శ్రీనాథుడు కూడా ఆయన సినిమాల్లో అది కూడా యాక్ట్ చేయడం, ఈ రెండు కూడా గుమ్మడి గోపాలకృష్ణ గారు ఒక నాటకంలో నటించడం చాలా అరుదైన అనుభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే గోపాలకృష్ణ గారిని చూస్తున్నాం. గోపాలకృష్ణ గారిని చూసినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మనందరం కూడా చాలామంది ఎన్టీ రామారావు గారిని శ్రీకృష్ణ రాయబారం కానీ చాలా పిక్చర్లో ఎన్టీ రామారావు గారిని మనం చూసాం. అలాంటి చూసినప్పుడు మనందరూ కూడా మన మధ్యలో ఎన్టీ రామారావు గారు గుర్తుంటారు. అలాంటప్పుడు ఈ నాటకంలో గోపాలకృష్ణ గారు కూడా ఇంకా బాగా చేస్తే తప్ప అది రాణించలేరు. ఆ విధంగా బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయడమే కాకుండా చాలా బాగా చేశారు. ఆ విధంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి రెండిట్లో కూడా ఈరోజు గోపాలకృష్ణ గారు చాలా బాగా చేయడం జరిగింది. ఇకపోతే గుమ్మడి గోపాలకృష్ణ వ్యక్తిగత వివరాలు చూస్తే ఆయన 1955లో కృష్ణా జిల్లా మేడూరు గ్రామంలో జన్మించడం, చిన్నతనంలోనే నటన పట్ల ఆకర్షితులు కావడం, అక్కడి నుంచి ఎక్కడికక్కడ వారికి నేను కూడా చాలాసార్లు మాట్లాడాను, భగవంతుడు మంచి కంఠాన్ని ఇచ్చాడు. అలాంటి కంఠస్వరం ఉంది. మనిషిని కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు ఈ ఫంక్షన్లో మామూలుగా ఉంటే మనం రికగ్నైజ్ చేయలేము కానీ ఈరోజు శ్రీనాథుడిగా మనందరం ముందర కనపడుతున్నాడు. ఆ విధంగా నటన మీద ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆయనైతే ఇప్పటి వరకు శ్రీకృష్ణుడిగా, రాముడుగా, హరిచంద్రుడిగా, నారదుడిగా, అర్జునుడిగా అనేక పాత్రల్ని పోషించారు. అదేవిధంగా చింతామణిలో అయితే బిల్వ మంగళుడుగా, యక్షగానంలో ఒంటి పులిగా, శ్రీనాథుడు, అల్లసాని పెద్దన వంటి సాహిత్యమూర్తి పాత్ర కూడా వారు ధరించాడు. ఆయన జీసస్ క్రైస్త పాత్రలో కూడా రాణించడం విశేషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. వారికి కూడా 1996లో మద్రాసు తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం ఇవ్వడం, 2000 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ఇవ్వడం, ఎన్టీఆర్ వంశీ ఇంటర్నేషనల్ అవార్డు రావడం, ఇలాంటి అనేక అవార్డులు కూడా రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క డివిడితో ఇంకా మంచి ఇది సివిడి కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇంకా బాగా రాణించాల్సిన అవసరం ఉంది. వారికి ఇంకా అన్ని విధాల భగవంతుడు సహకరించాలని, ఆశీర్వదించాలని, వారి నటనలో ఇంకా ముందుకు పోవాలని, ఆ విధంగా ముందుకు పోతూ మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఈ నటన ద్వారా వారు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.